రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీకి గుడ్ బై చెప్పారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేశారు. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు రాజా సింగ్. ఇవాళ అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ స్టేట్ ఆఫీస్ కి వచ్చిన రాజా సింగ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీకి గుడ్ బై చెప్పారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేశారు. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు రాజా సింగ్. ఇవాళ అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ స్టేట్ ఆఫీస్ కి వచ్చిన రాజా సింగ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, రాజా సింగ్ రాజీనామా వెనుక కారణాలేంటి? బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక వేళ బీజేపీలో చిచ్చు పుట్టిందనే చెప్పొచ్చు. బీజేపీ సీనియర్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ ముఖ్య నేతగా హైదరాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి రాజా సింగ్ తనకు అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే ఉంటూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. ఇందాకనే పార్టీ ఆఫీస్కు రాజా సింగ్ రావడం జరిగింది. అధ్యక్ష పదవికి సంబంధించి నామినేషన్ వేసేందుకు నేను పార్టీ ఆఫీస్కి వస్తున్నా అని చెప్పి కూడా ముందుగానే రాజా సింగ్ ప్రకటించారు. కింది స్థాయిలో కార్యకర్తకు సంబంధించి అందరూ ఎన్నుకునే విధంగా అధ్యక్ష పదవి ఉండాలంటూ కూడా ఈరోజు ఉదయం ఆయన మీడియాకు వీడియో విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత పార్టీ ఆఫీస్కు నామినేషన్ వేద్దామని చెప్పి రాజా సింగ్ రావడం జరిగింది. వన్స్ రాజా సింగ్ వచ్చిన తర్వాత నామినేషన్కు సంబంధించి ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళారు. నామినేషన్ పత్రాన్ని సమర్పిస్తానని చెప్పారు. వాస్తవానికి బీజేపీ అధ్యక్ష ఎన్నిక పదవికి సంబంధించి జాతీయ కౌన్సిల్ సభ్యులు సంతకం పెట్టాల్సి ఉంటుంది. 10 మంది సంతకం పెట్టిన వారే రాష్ట్ర అధ్యక్షునిగా కూడా ఎన్నికవుతారు. అయితే రాజా సింగ్కు సంబంధించి 10 మందిలో 3 తనకు సంతకం పెట్టారని చెప్పి మిగతా 7 పెడితే వారిని పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం బెదిరించిందంటూ కూడా రాజా సింగ్ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మొత్తంగా ఆయన గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. రాజా సింగ్కు సంబంధించి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే దమ్మున్న నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి, దాంట్లో నేను కూడా ఎలిజిబుల్ ఉన్నా, ఎవ్వరు గెలవనప్పుడు కూడా పార్టీలో ఎమ్మెల్యేగా నేను ఒక్కసారి గెలిచినటువంటి ఒక్కరిని ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తున్నాను. 2014 నుంచి కూడా పార్టీకి సేవ చేస్తున్నాను. కానీ ఈరోజు ఆల్రెడీ అధ్యక్షుడిని నిర్ణయించుకొని వచ్చి మళ్ళీ ఎన్నిక నిర్వహించడం ఎందుకు అంటూ కూడా రాజా సింగ్ ప్రశ్నించారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గరికి పోయి తన రాజీనామా లేఖను కూడా రాజా సింగ్ అందించారు. స్పీకర్ కూడా ఈ లేఖ సబ్మిట్ చేయాలంటూ కూడా రాజా సింగ్ కిషన్ రెడ్డిని కోరారు. అయితే కిషన్ రెడ్డితో కూడా తాను మాట్లాడిన విషయాల్ని రాజా సింగ్ చెప్పారు. బీజేపీలోకి నేను రావడానికి మీరే కారణం, ఎమ్మెల్యేకి సంబంధించి కూడా నాకు టికెట్ కేటాయించింది మీరే, ఈరోజు మీకే నేను నా రాజీనామా పత్రాన్ని కూడా అందిస్తున్నానంటూ కూడా రాజా సింగ్ చెప్పడం జరిగింది. వాస్తవానికి ఆయన రాజీనామాకు సంబంధించి ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ఒక లేఖ కూడా విడుదల చేశాడు. ఆ లేఖలో మనం చూస్తే పూర్తిగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా పార్టీ ఏదైతే కార్యకర్తలు కానీ పలువురు నేతల యొక్క అభిప్రాయాలు ఎక్కడ పరిగణలోకి తీసుకోలేదు. కేవలం వారికి నచ్చిన వారికే అధ్యక్ష పదవులు కానీ జిల్లా అధ్యక్ష పదవులు కానీ ఇవన్నీ కూడా ఇచ్చుకుంటున్నారంటూ కూడా రాజా సింగ్ మాట్లాడడం జరిగింది. మరోపక్క పార్టీకి సంబంధించి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అంటే కార్యకర్తలకు ఎవరైతే నచ్చుతారో వారిని అధ్యక్షుడిని చేయాలంటూ కూడా 2-3 రోజుల నుంచి వరుసగా రాజా సింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయితే పార్టీకి సంబంధించి నేను రాజీనామా చేశాను, ఇకపైన బీజేపీలో నేను కొనసాగలేను, ఎందుకంటే నాపై అనేక కుట్రలు కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చేస్తున్నారంటూ కూడా రాజా సింగ్ గత కొన్ని రోజులుగా కూడా ఆయన మీడియాకు మెసేజ్ ఇవ్వడం కానీ వీడియోలు కానీ రిలీజ్ చేయడం జరుగుతుంది. మొత్తంగా కూడా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక వేళ అందరినీ కలుపుకొని వెళ్తామని చెప్పి ఇటు కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర నాయకత్వం చెప్పినప్పటికీ ఈరోజు రాజా సింగ్ అయితే కొంత బాధతో ఆయన మాట్లాడేటప్పుడు మనం చూస్తే కొంత బాధతో కూడా ఎమోషన్ ఫీల్ అయ్యి రాజా సింగ్ తన పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యేకి సంబంధించి కూడా స్పీకర్కు నా లేఖను కూడా కిషన్ రెడ్డి సమర్పించాలంటూ కూడా రాజా సింగ్ పార్టీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తున్నారు కనుక నేను కూడా నామినేషన్ వేస్తాను, నాకు కూడా అధ్యక్షునికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంది, నేను అధ్యక్షుని అయితే హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాను, కార్యకర్తలకు అండగా ఉంటాను అని చెప్పి కూడా రాజా సింగ్ 2-3 రోజుల నుంచి వరుసగా
కామెంట్స్ చేస్తున్న తరుణంలో ఈరోజు అయితే పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత రాజాసింగ్ను కొంత ఉజ్జగించే ప్రయత్నం కూడా నేతలు చేశారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నేను నామినేషన్ వేస్తాను, అధ్యక్ష పదవికి సంబంధించి నేను కూడా ఉంటాను, నన్ను ఎంతోమంది కార్యకర్తలు కానీ పలువురు ముఖ్య నేతలు కూడా నాకు అండగా ఉంటామని చెప్పారని కూడా రాజాసింగ్ ప్రస్తావించారు. మొత్తంగా కూడా బీజేపీ అధ్యక్ష ఎన్నిక అనేది రాష్ట్ర పార్టీలో తీవ్రమైనటువంటి చిచ్చు రేగిస్తున్నారనే చెప్పుకోవచ్చు. అందరినీ కలుపుకుంటూ వెళ్తామని చెప్పి కూడా ప్రజెంట్ ఇప్పుడు అవుతున్నటువంటి అధ్యక్షుడు రామచంద్రరావు కానీ ముఖ్య నేతలు చెప్పినప్పటికీ కూడా రాజాసింగ్కు సంబంధించి తాను ఎంతగానో వేధిస్తున్నారు, పార్టీలో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, కొందరు ముఖ్య నాయకులే నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ కూడా ఆయన పలుమార్లు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఆయన పార్టీకి సంబంధించి నేను రాజీనామా చేస్తున్నాను, ఈ విషయాన్ని కూడా స్పీకర్కు చేరవేయాలి, ఎందుకంటే నేను బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచా కనుక నాకు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గుర్తుండకూడదు, ఇక నేను పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నాననుకు ఆయన నేరుగా ప్రకటించి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపించింది. మొత్తంగా కూడా చాలా వరకు ఇప్పటికే అనేక మార్లు రాజాసింగ్ను బుజ్జగించేందుకు పలువురు నేతలు కూడా ప్రయత్నాలు చేశారు. గత కొన్ని రోజులుగా కూడా అంటే గోషామాల్ జిల్లా అధ్యక్ష ఎంపిక నుంచి కూడా రాజాసింగ్ పార్టీ పెద్దలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. నేను ఇచ్చినటువంటి అంశాలు కానీ నేను పార్టీకి చేస్తున్నటువంటి సూచనలు కానీ, ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాను, పార్టీకి ప్రాబల్యం లేని టైంలోనే నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాను, నా రాజకీయ జీవితం అంతా కూడా బీజేపీలో నుండే ఆయనే పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇచ్చారు. మనం చూస్తే 2 days బ్యాక్ కూడా రాజాసింగ్ నేను ఎందుకు పార్టీ అధ్యక్షుడిని కావాలనుకుంటున్నాననే దానిపైన బ్రీఫ్గా కూడా ఆయన మీడియాకు ఒక నోటు విడుదల చేశారు. దాంట్లో చెప్పారు, నేను కార్పొరేటర్గా టీడీపీ నుంచి పోటీ చేసే టైంలో నాకు బీజేపీ టికెట్ అడిగితే ఇవ్వలేదు, అందుకే నేను టీడీపీ నుంచి కార్పొరేటర్గా కూడా పోటీ చేసి గెలిచానని చెప్పాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాను, అయినా కూడా పార్టీలో తనకు గుర్తింపు లేదు, నేను అధ్యక్షునికి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్నే, నాకు పూర్తి స్థాయిలో కింది స్థాయి నుంచి కార్యకర్తలు కానీ హిందూ సంఘాల నాయకులు కానీ గోరక్షకు సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి మద్దతు కూడా ఉంది అంటూ కూడా రాజాసింగ్ చెప్పారు. అయితే నామినేషన్ సంబంధించి ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు నిర్వహించినప్పుడు నామినేషన్ పత్రాలను కేవలం ఒక్కరికే ఇచ్చి ఒక్కరే నామినేషన్ వేయాలి అనడం ఎంతవరకు కరెక్టు, ఇది పార్టీ ఏ రకమైనటువంటి విధానం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తంగా కూడా బీజేపీ కొత్త అధ్యక్షుని ఎన్నిక వేళ రాజాసింగ్ పార్టీ రాజీనామాకు సంబంధించి అయితే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలువురు నేతలు ఆయనతోని మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పటికీ నేరుగా పార్టీ ఆఫీస్ నుంచి ఆయన వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి చూడాలి దీనిపైన రాష్ట్ర అధినాయకత్వం కానీ కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఏ రకంగా స్పందిస్తారు, రాజాసింగ్కు సంబంధించి మరొకసారి బుజ్జగించే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన అయితే కొంత ఆసక్తి నెలకొంది. కానీ రాజాసింగ్ మాత్రం కరాఖండిగా చెప్పారు, ఇలా ఉంటే అంటే పార్టీకి సంబంధించి కార్యకర్తల్లో లోపం లేదు, తెలంగాణ ప్రజలు కూడా బీజేపీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారు, కానీ నాయకత్వంలోనే పూర్తి స్థాయి లోపాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రజలకు అనువైన నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడంలో పార్టీ పూర్తి స్థాయిలో విఫలమైంది అంటూ కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తంగా కూడా రాజాసింగ్కు సంబంధించి తన పార్టీకి సంబంధించి రాజీనామా చేస్తున్నాను, ఎమ్మెల్యేకు సంబంధించి స్పీకర్కు కూడా నా లేఖను అందజేయాలంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాజాసింగ్ కోరి పార్టీ ఆఫీస్ నుంచి అయితే వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. శ్రీవంతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.